హాయ్, దిస్ ఈజ్ నాగేశ్వరేంద్ర మారుబోయినా. నేను నసరాపేట నుంచి వచ్చాను. బేసిక్గా ఏంటంటే వీడియో ఎడిటింగ్ కోర్స్ గురించి హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఎతికాను. బట్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్ లాస్ట్ బ్యాచ్లో గరుడ అకాడమీలో జాయిన్ అయి ఉన్నాడు. సో అతని ద్వారా నేను గరుడ అకాడమీకి వచ్చాను. వచ్చి ఇక్కడ సార్తో శ్రీను సార్ ఉంటాడు. శ్రీను సార్తో మాట్లాడి అకాడమీలో మనకి ఏవేవైతే సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వర్క్ ఎలా చెప్తారు, ఏంటి ఇంకా మనం ఏమేం ప్రాజెక్ట్స్ చేయొచ్చు, దీని అంతటి గురించి సార్తో మాట్లాడి ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డే జాయిన్ అయిపోయాను. మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా శ్రీను సార్ మనతో ఉండి ప్రతి ఒక్క క్లాసు ఆయనే చెప్తారు. క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా మనం మా సారే క్లారిఫై చేస్తారు. సార్తో పాటు హరిబ్రో ఉంటారు, తను కూడా మనకి డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో దీంతో పాటు మనకి డ్రైవ్ యాక్సెస్ ఇస్తారు. డ్రైవ్ యాక్సెస్ లో ఏంటంటే మనకు కావాల్సిన ప్రెసెట్స్, ఇంకా ఏదైనా ప్రాక్టీస్ డేటా ఉన్నా, ఏదంటే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డ్రైవ్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ డ్రైవ్ యాక్సెస్ ద్వారా ఏంటంటే మనకి ఫ్యూచర్ లో బయట నుంచి ఎక్కడి నుంచో ప్రెసెట్స్ ఏదైనా డేటా తెచ్చుకోవాలనుకుంటే ప్రాబ్లం లేకుండా ఇక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది, మన ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే కొన్ని డేస్ మనం దీంతో కవర్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే శ్రీను సార్ గురించి చెప్పాలంటే మనకి క్లాసెస్ అనేవి పర్ఫెక్ట్గా చెప్తున్నారు. అంటే ఎక్కడ మిస్లీడింగ్ చేయడం, ఆ పాయింట్ తీసేసి ఈ పాయింట్ తీసేసి అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్క టూల్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. సో ఏంటంటే దీనివల్ల మనకి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటే మనం వర్క్ చేసేటప్పుడు మనకి రియల్ టైం వర్క్స్ ఉంటాయి. ఆ రియల్ టైం వర్క్స్ని మనకి ప్రతిరోజు మన సిస్టంలోకి పంపించి దాని త్రూ మనం వర్క్ ఎలా చేస్తున్నాం ఏంటనేది వాట్సాప్ త్రూ మనం చేసిన ప్రతి ఒక్క వర్క్ని మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అది చేసిన వర్క్కి సార్ రేటింగ్ ఇస్తారు. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా బాగా చేయాలి అనే ఆలోచన వస్తుంటుంది. ఫైనల్గా నేను ఇక్కడికి జీరో నాలెడ్జ్తో వచ్చాను వీడియో ఎడిటింగ్ మీద. బట్ ఆల్మోస్ట్ నేను వీడియో ఎడిటింగ్ పర్ఫెక్ట్గా చేయగలను అనే థాట్తోనే బయటికి వెళ్తున్నాను. సో థ్యాంక్ యూ టీమ్ గరుడ.